చేయును తల్లి గర్భమునకు ముందేర్పరచి దేహమున మర్చియును దక్షిణ బాహుతో పాటుకొనినా దయా సంపూర్ణుడా దక్షిణ బాహుతో పాటుకొనినా దయా సంపూర్ణుడా దిక్కు జయమో ఆదరణాయు దయాతో అను గ్రహించితివి దిక్కు జయమో ఆదరణాయు దయాతో అను గ్రహించితివి స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. సిలువనెత్తి శ్రమలు సహింప సేవకు పిలచిన సిలువ శ్రమలు సహించ సేవకు పిలచిన స్నేహదర్శక వీరయోధ సంశయహరక స్నేహదర్శక వీరయోధ సంశయహరక శ్రమలు నిందా అకలి అయినా నీ స్నేహం నుండి ఎడబపునా శ్రమలు నిందా అకలి అయినా నీ స్నేహం నుండి ఎడబపునా స్తుతించెదను నా యేసు ప్రభున్ అనుదినము స్తుతించెదను. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నుండి ఈరోజు మధ్యాహ్నం ఆదివారం ఆరాధనలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మనుష్య కుమారుడిగా మానవునిగా ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయనను అనేక మంది వెంబడించారు. ఆయన బోధలు మానవ జ్ఞానానికి అందనివి. యేసయ్య మాట్లాడుతుంటే కేవలం శరీరరీతిగా ఆ మాటలు తీసుకుని అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, భంగపడిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఎట్లా ఉందంటే యేసు ప్రభు తన గురించి తాను మాట్లాడుకుంటూ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానము అని చెప్పాడు. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఆయన మాటలు కఠినమైన మాటలుగాను, ఇవన్నీ మనం ఎలా చేయగలం, ఆయన శరీరాన్ని మనం ఎట్లా తింటాం, ఆయన రక్తాన్ని మనం ఎట్లా తింటాం త్రాగుతాం అని వారు శరీర రీతిగా మనుష్య జ్ఞానంతో అభ్యంతరపడి సణుక్కొని బాధపడి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం 60వ వచనం నుండి చదువుతాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం నుండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని
చెప్పుకొనిరి. యేసు ప్రభు మాటలు అంటే దయగలిగిన మాటలు మాట్లాడాడు. ఆయన చాలా సులువుగా అర్థమయ్యేటట్లుగా, ఎంత చదువు రాని వారికైనా తెలుసుకునేటట్లుగా, గ్రహించుకునేటట్లుగా బోధించాడు ఆయన. ఇక్కడ ఈ మనం మాట్లాడుకున్న మాటలు ఉన్నాయే, యేసయ్య చెప్పిన మాటలు, అవి కొంచెం కఠినంగా అనిపించాయి. ఇప్పుడు ఒక పిల్లవాడు హాస్టల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు అనుకోండి. తల్లిదండ్రి ఎంతో కష్టపడి తిండి తిప్పలు మాని పిల్లోడు దూరంగా ఉన్నాడు చదువుకుంటున్నాడని డబ్బులు పంపిస్తున్నారు అనుకోండి. పేదరికమైన, బ్రతకడానికి కష్టమైన అయినా కానీ పిల్లోడు చదువుకుంటే వాడి భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో ఈ పిల్లోడు అది గ్రహించుకోకుండా తన యవ్వన కాలపు ఆలోచనలను బట్టి, స్నేహితుల సహవాసాన్ని బట్టి ఇష్టానుసారంగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టి చదవడం మానేసి పరీక్షలు సరిగ్గా రాయకుండా ఉన్నాడు అనుకోండి. కొంచెం మంచి వ్యక్తిత్వం కలిగిన టీచర్, లెక్చరర్ ఏం చెప్తాడు? బాబు రే నానా, మీ అమ్మ నాన్న గురించి నాకు తెలుసు, చాలా ఇబ్బంది పడి నేను చదివిస్తున్నారా, నువ్వు ఇలా క్లాసులు ఎగ్గొట్టేసి రోడ్లంటే తిరగడం, స్నేహితుల సావాసాలు బట్టి తిరగడం మంచిది కాదు, నీ భవిష్యత్తు ఇబ్బంది పడతావు, మీ అమ్మ నాన్న బాధపడతారు, చదువుకోనానా అన్నారు అనుకోండి. వాడికి ఎట్లా అనిపిస్తుంది ఈ మాట? ఏంటి నాకు తెలీదా, ఏం చెప్పొచ్చాడేంటి అని వ్యతిరేకమైన భావంతో తీసుకోవచ్చు. మా మాస్టర్ నా మేలు కోరి చెప్పాడు, ఇప్పటి నుంచి ఈ చెడు తిరుగులు మానేసి జాగ్రత్తగా చదువుకుంటాను అని మంచిగా తీసుకుని ఆ మాటకి లోబడి అక్కడి నుండి చెడు అలవాట్లన్నీ మానేసి చక్కగా చదువుకుని ప్రయోజకుడు అవ్వచ్చు. కొద్దిమంది ఈ దినాల్లో చూడండి, కదిలితే మెదిలితే ఆత్మహత్య. ఏంటంటే నీ మార్గం తప్పైంది, ఎలా వెళ్ళకూడదో, ఎలా చేయకూడదో, ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడకూడదో, ఇది చెడు అలవాటు, ఇది నువ్వు మానుకోవాలి, ఇది నిన్ను ఇబ్బంది పెడుతుంది అని అంటే, మంచిగా తీసుకుంటే నువ్వు బాగుపడతావు, తీసుకోకపోతే నీకే నష్టం. నేను నువ్వు చంపుకున్నది మాత్రం ఏం జరుగుద్ది? అమాంతం పడి నరకంలో ఉంటావు. బోధను ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నాం? దేవుని నోటి నుండి వచ్చిన మాటలు ఒక దైవజనుడు బోధిస్తున్నప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడని, ఇది నా మేలు కొరకే, ఇది నా క్షేమం కొరకే, ఇది నా నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ఉండి నిమిత్తమై ప్రభువే నాతో పలికించాడు, నాతో మాట్లాడాడు అని తీసుకుంటున్నావా? లేక ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఇది ఎవడు చేయగలడు అసలు? ఇది ఎవడు వినగలడో, వినటానికే కఠోరంగా ఉంది అని తీసుకుంటున్నావా? ఇక్కడ అనేకులు, ఆయనని వెంబడించే వారిలో అనేకులంట ఈ మాట కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను చూసారా? యేసు ప్రభువుకి మన హృదయాలు తెలుసు. ఏమ్మా ఏంటి మందిరానికి రాలా అంటే ఏం చెప్తాం మనం? బోల్డ్ అన్న మాటలు చెప్తాం. పాస్టర్ గారికి ఏం తెలుసు? నిజమే కోసం అనుకుంటాడు. అర్థమవుతుందా? కొద్దిమంది పాస్టర్ గారిని నమ్మించాలని నానా తిప్పలు పడుతున్నారు. జలుబు లేకపోయినా సీతారు అప్పుడు, అయ్యా అసలు 2 రోజుల నుంచి మొక్కు కారతమే కానీ ఆగలేదయ్యా, ఇక అప్పుడు సీతా ఉంటారు. ఎర్రగా అయిపోయింది చూడయ్యా. నీ హృదయం ప్రభువుకు తెలుసు. నువ్వు ఏం ఆలోచన కలిగి ఉన్నావో, ఏ తలంపుతో ఉన్నావో, ఏ మనసు కలిగి ఉన్నావో ప్రభువుకు తెలుసు. అందరి హృదయాలు ఎరిగినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి చెప్పవసరలా. రెప్కమ్మ ఆంటీ
ఎలా ఉంటుందో నేను చెప్పవసలు ఆంటీ గురించి దేవుని దగ్గర అర్థమవుతుంది. నా గురించి మీరు చెప్పవసలు, ఎందుకంటే మనందరి బ్రతుకులు ఆయనకు తెలుసు. మన జీవితాలు తెరిచిన పుస్తకం దేవుని దగ్గర, అంతా తెలుసు ఆయనకి. కవర్ చేయాలని ఇంకా ఏదో చేయాలని అనుకో మాకు, ప్రభువుకు అంతా తెలుసు. దేవునికి స్తోత్రం. వాళ్ళు సణుక్కుంటున్నారని యేసు ప్రభు ఎరిగి అంటున్నాడు, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అందరు ఈ మాట చెప్పండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. హల్లెలూయా. శరీరం ఏంటి చెప్పండి? ఈ శరీరం ఉందే రోజుకు రకంగా మారిపోతూ ఉంటుంది కదా. సత్యాన్ని చాలా రోజుల తర్వాత మనం చూస్తే బక్కగా అయిపోయినట్టు కనపడ్డాడు. అక్కడ చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? మామూలుగానే ఉన్నట్టు కనబడతాడు. కొంచెం రంగు వచ్చాడు అంటాడు ఒకడు, కొంచెం రంగు తగ్గా ఉంటాడు ఒకడు, నీ జుట్టు తెల్లబడింది అంటాడు ఒకడు, ఏంటి మొత్తం ఊడిపోతుంది ఏంటి అంటాడు ఒకడు. ఇదంతా నిష్ప్రయోజనం. విచిత్రం ఏంటంటే మనిషి శరీరాన్ని ఆధారం చేసుకున్నాడు. ఇక ఈ శరీరమే శాశ్వతం కదా. సాయిలన్న గారు అంటాడు కదా, ఎర్రగుంటే ఎర్రమట్టి అంట, నల్లగుంటే ఎర్రగుంటే ఎర్రమట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే అని వాడాడు ఆయన. ఈ తోలు కదా, దున్నపోతు తోలైనా కొంటారంట చచ్చిపోయాక, కానీ మన తోలు ఎవడన్నా కొంటాడా? కానీ రే పొద్దుకుక్కిపోతుంది, ఎప్పుడు పొద్దుడు 9ంటికే అంట. తీసేయండి రా, కానీ త్వరగా తీసేయండి, పొద్దుగుంకిపోతుందిరా, కానివ్వండి రా. ఏంటి మన జీవితం? ఈ శరీరం ఏంటి చెప్పండి? ఇది ఇది ఒక గుడారం. ఇది ఒక గుడారం. కంఫర్ట్ అయినా పర్లేదా? లేకపోతే కుర్చీలు తీసుకోండి. ఇది అద్దె గుడారం. ఇందులో ఆత్మ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శరీరాన్ని నమ్ముకోవద్దు. అర్థమవుతుందా? అందము మాయా నిలకడలేనిది, దాని నమ్మకము మోసగించును. అందము మాయా నిలకడలేనిది, దాని నమ్మకము మోసగించును. మరణము ఒకనాడు వచ్చున్, మరువకు నీ ప్రభువును. రమ్మోని తరుణమిదే, రమ్మనుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్మో. హల్లెలూయా. ఈ బలం ఎంతసేపు ఉంటుంది? ఈ అందం ఎంతసేపు ఉంటుంది? బంధుబలగం ఎంతసేపు ఉంటుంది? ఈ శరీరం అందే ఇది కేవలము, కేవలం అంటే కేవలమే, ఇంకా అంతే. అర్థమవుతుందా? ఈ ప్రాణం ఉన్నంతసేపు, దేవుడిచ్చిన ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంతసేపు దీని హడావుడి కదా. ఎంత హడావుడో! మనుషులు ఎంత హడావుడో తెలుసుగా మీకు. ఒక్కొక్కళ్ళు అయితే సేవటపాకేలాగా ఎగిరిపోతూ ఉంటారు. ఏముంది చెప్పండి? ఏది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరం దేవుడు మనకిచ్చాడు ఈ భూమి మీద కొంతకాలం బ్రతకడానికి. ఈ శరీరంలో ఉన్నంతకాలం మీరు దేవుణ్ణి వెంబడించి దేవుని మాటలు విని లోబడితే ఈ శరీరం ద్వారా మీరు దేవుణ్ణి మహింపరచవచ్చు. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది? నిష్ప్రయోజనమైన ఈ దేహాలను, ఈ శరీరాలను ప్రయోజనకరంగా మార్చుకోవటం ఎట్లా అంటే, మీరు దేవునికి
ఆలయంగా ఈ శరీరాన్ని చేస్తే. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 3:16లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. 6వ అధ్యాయంలో కూడా చూడండి. 6వ అధ్యాయంలో మనం అక్కడ ఏం చదువుతామంటే, చదవండి 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. నిష్ప్రయోజనమైన ఈ దేహాలు, అర్థమవుతుందా? కొద్దిమందికి ఇదే శాశ్వతం. నాని అక్క వాళ్ళ ఇంట్లో కూటం పెట్టుకుంటే ఒక ఆయన చల్లరల్లర చేసేవాడు. మొన్న దివ్య సిస్టర్ చేప పంపిస్తే వచ్చి, కరుణ గారు నేను గుర్తున్నానా మీకు అంటున్నారు. నువ్వెందుకు గుర్తులేవు? నాకు ప్రార్థన చేయి, కళ్ళు సరిగ్గా కనబడతలేదు అన్నారు. చేసి పంపించా. అంటే కొంచెం బలం ఉంటే ఎగురుతావేంటి? కొంచెం నోరుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఈ శరీరం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? అసలు ఏది మాట్లాడితే ఎదురు మాట్లాడటమే. అంత అంత ప్రతిఫలమైన సేవ చేస్తున్నాం మేము. ఈ దేహం నిష్ప్రయోజనమైనదని దేవుడే చెప్పాడు. అయితే ఈ దేహంలో ప్రభువుని పెట్టుకుంటే, దీన్ని దేవునికి ఆలయంగా మార్చుకుని దేవుని మాట విని దేవుని మాట చొప్పున బ్రతికితే ఇది దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరం చాలా నిష్ప్రయోజనమైనదన్నమాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? డబ్బు మనకు అక్కడికి రాదు, బలం మనకు ఉపయోగపడదు, అందం మనకు అవసరతలో ఆదుకోదు. ఈ దేహం చాలా ప్రమాదకరమైంది. శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. శరీరాన్ని ఆధారం చేసుకుని, బలాన్ని ఆధారం చేసుకుని, బలగాన్ని ఆధారం చేసుకుని కొద్దిమందికి లెక్కలేనట్లుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు చెప్పండి? మానవ జీవితం చాలా చాలా స్వల్పమైంది, చాలా స్వల్పమైంది. అర్థమవుతుందా మీకు? నాతో పాటు ఒకప్పుడు పనిచేసిన మాస్టర్, మొన్న ఒక టీచర్ గారు చనిపోతే మేము విజయవాడ వెళ్తే ఫోన్ చేశా. అయ్యో అదేంటండి ఆరోగ్యంగానే ఉంటారుగా అంటే, ఏముందండి ఇది అద్దె కొంప అంటున్నారు. మాటలు చెప్పుకున్నంత తేలికేం కాదు. అద్దె కొంపలాగా ట్రీట్ చేస్తాం దీన్ని. ఏది అద్దె కొంప? ఈ శరీరం. వేదాంతం చెప్పటం కాదు, నిజంగా నువ్వు గ్రహించాలి అది. అర్థమవుతుందా? ఇక డబ్బే శాశ్వతం అనుకుని, ఇదే జీవితం అనుకుని భ్రమపడుతున్నావు నువ్వు. ఈ దేహం శాశ్వతమా? ఈ జీవితం శాశ్వతమా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలన్నీ ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని. చూసారా? యేసు ప్రభు బోధిస్తుంటే కూడా నమ్మలేదంట చాలామంది. ఇప్పుడు నేను బోధిస్తుంటే ఏం నమ్ముతారు? అది కూడా కృపే. అర్థం? నమ్మడం, దేవుని వాక్యానికి లోబడ్డం, అది కూడా కృపే. మా పాస్టర్ గారు చెప్పారు ఇక ఇంతే అని అనుకోవడం కూడా కృపే. కొద్దిమందికి ఏం ఉండదు, లెక్క ఉండదు, అసలు ఏముండదు. యేసు ప్రభు బోధిస్తే అంట విశ్వసించని వారు అందరూ కాదు కానీ కొందరు ఉన్నారంట. యేసు రక్తమే జయం. మీరు విశ్వసించని వారిగా ఉన్నారా, విశ్వసించే వారిగా ఉన్నారా అనేది ప్రశ్న.
అర్థమవుతుందా? బైబిల్ అంతా తెలుసండి నాకు, ఏంటంటే తెలిస్తే నమ్మి లోబడుతున్నావా? కొద్దిమంది బాగా చెప్తారు, మా ఇంట్లో బైబిల్ కూడా ఉందండి, వద్దుటే లేచి బైబిల్ చదువుకుంటుందండి. నమ్మావా ఈ జీవితం శాశ్వతం కాదని, నిత్యత్వం ఒకటి ఉందని, అందులో 2 స్థలాలు పరలోకం నరకం ఉన్నాయని, యేసు నామమందు విశ్వాసం ఉంచి ఆయన మాట చొప్పున జీవించిన వాడు నరకం నుండి తప్పించుకుని పరలోకంలో పడతాడని, పరలోకంలో యుగాయుగాలు ఆనందం సంతోషం దేవునితో ఉండే భాగ్యం ఉందని, నరకం అగ్నిగుండమని అది భయంకరమైన స్థలమని, యేసు నామమందు విశ్వాసం ఉంచని వారందరూ. అర్థమవుతుందా? ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో డిబేట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అర్థమవుతుంది? బైబిల్లో ఉన్నవన్నీ నేను చేస్తున్నాను, కానీ యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచలేదు, బాప్తీసం పొందలేదు, పరలోకానికి వెళ్తానా లేదా అని అడుగుతున్నాడు ఒకడు. అయ్యలో అర్థమైంది నీకు? ఏంటంట, దేవుడు చెప్పిన అన్నీ చేస్తున్నాడంట. అన్నీ ఎట చేశాడు? ఆయన నామందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందమని దేవుడు చెప్పాడుగా, చేశాడా? అవి చేయలే. కానీ ఏమన్నాడు అంటే ఏంటి, నరహత్య చేయవద్దు అన్నాడు, చేయట్లేదు. దొంగిలించొద్దు అన్నాడు, దొంగిలించట్లేదు. వ్యభిచరించొద్దు అన్నాడు, వ్యభిచరించట్లేదు. ఇట్లా చెప్పుకొస్తున్నాడు. లోకంలో నేను మిగిలిన మనుషులందరికంటే మంచిగా నీతిగా బ్రతుకుతున్నాను, కానీ యేసు ప్రభు అంటే నేను నమ్మట్లా, పరలోకానికి వెళ్తానా లేదా చెప్పండి పాస్టర్ గారు అన్నాడు. నిశ్చయంగా వెళ్ళడం. ఇంకా దాంట్లో రెండో ఆలోచన లేదు, రెండో మాట లేదు. నువ్వు ఎవడవైనా సరే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును, నేనేగాకింకెవ్వరు లేరా, నేనేగాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి రండి రండి యేసుని యొద్దకు, రండి రండి యేసుని యొద్దకు. ప్రయాసపడి భారము మోయువారల్, ప్రయాసపడి భారము మోయువారల్, ప్రభుని చెంతకు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14:6 శిష్యులు యేసు ప్రభుని అడిగినప్పుడు చెప్పాడు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము. నేనే అన్నాడంటే అర్థం ఏంటి? నేను కూడా అంటే మనం కూడా చెప్పచ్చు. మేమండి అందరూ సమానం అంటున్నాం, మీరేంటండి ఆయన ఒక్కడే అంటారు. మేమంటాం కాదు, బైబిల్ చెప్తుంది అట్లా. మీరు పొరపడుతున్నారు. అది మా పై చెప్పు మాటలు కాదు, ఇవి మా తెలివితో మాట్లాడే మాటలకి ఏదో ఇవి. బైబిల్ చెప్తుంది యేసు మాత్రమే మార్గం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియులరా, ఇందులో ఇంకో సందేహం లేదు, ఇంకో ఆలోచన లేదు, ఇంకా ఏమీ లేదు. హల్లెలూయా. నీ మంచి పనులు నిన్ను పరలోకానికి చేర్చావు, నీ దాన ధర్మాలు నిన్ను పరలోకానికి చేర్చావు, నీ పేరు నీ ప్రఖ్యాతులు నిన్ను పరలోకానికి చేర్చావు.
నీవు పరలోకం చేరాలంటే ఈ లోకంలో కన్ను మూసిన వెంటనే, ప్రాణం పోయిన వెంటనే నీ ఆత్మ నిత్యత్వంలో యుగాయుగాలు ప్రభువుతో కూడా పరలోక రాజ్యంలో ఉండాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం. మీరు చర్చి కట్టించినా పరలోకానికి వెళ్ళరు. అర్థం? యేసు ప్రభు నమ్మకుండా, బాప్తిజం పొందకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా నేనండి 1 కోటి రూపాయలు పెట్టి చర్చి కట్టించేసానండి, నో, నువ్వు వెళ్ళవు పరలోకానికి, నువ్వు వెళ్ళవు. అర్థమవుతుందా? ఇందులో ఏమీ సందేహం లేదు. రక్షణ పొందడం చాలా సులువు, మారు మనసు పొందడం చాలా సులువు, యేసు ప్రభువుని నమ్మడం చాలా తేలిక, చాలా తేలిక, చాలా తేలిక. అర్థమవుతుందా? నీవు మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు నిన్ను ఆపేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఎప్పుడు రాని బంధువులు వచ్చేస్తారు. ఏంటి మందిరానికి వెళ్తున్నావు అంట, ఏంటి యేసు ప్రభుని నమ్ముకున్నావు అంటే, బైబిల్ తిరుగుతున్నావు అంట, ఎక్కడెక్కడల్లో వచ్చేస్తారు, మీ గురించి మాట్లాడేస్తారు, అదంటారు ఇదంటారు. అర్థమవుతుందా? మా నాన్నగారు కూడా 60 సంవత్సరాల క్రితం ప్రభువు నమ్ముకున్నప్పుడు అబ్బో ఎన్ని మాటలు చెప్పారు అంటావు. సరే, నీకు రోగం ఉందని వెళ్ళావు, తగ్గిపోయింది, ఆరోగ్యం వచ్చేసేక ఏదో మేలు పొందుకోవాలని వెళ్ళావు, పొందుకున్నావు, ఇంకెందుకు నీకు? మన మతంలోకి వచ్చేసాయి, మన మార్గంలోకి వచ్చేసాయి, మన పద్ధతుల్లోకి వచ్చేసాయి. నువ్వే కనుక రాకపోతే మీ ఇంటికి ఎవరం రావు. ఏం చేస్తా? మనుషులు రావద్దని అంటలా మనం, కానీ కొద్దిమందికి ఇదే పని. అర్థమవుతుందా? వల్ల కాడి వరకు వచ్చి నిన్ను వదిలేస్తారు. అర్థమవుతుందా? అంతవరకే మనిషి జీవితం. నేను పరలోకానికి తీసుకుపోడాడు. మనుషుడే, మనుషుల మాటలకు భయపడేవాడు నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాడు, నరకంలో పడిపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటున్నారు, ఇదిగో మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినను. ప్రియులారా, దేవుని దగ్గరికి రావడం, యేసు ప్రభు దగ్గరికి ఏముంది చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుద్ది? యేసు ప్రభువా నన్ను క్షమించంటే నీ పాపాలు క్షమించబడతాయి. దీనికోసం నువ్వు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. చెప్పండి, ఇంటి పేరు ఏమన్నా మార్చేస్తున్నారు? ఇక్కడికి వచ్చాక మార్చేస్తున్నారా? ఏం మార్చేస్తున్నారు? ఇల్లు పడేసి ఇంకో కొత్త ఇల్లు కట్టిస్తున్నారు. మీకు ఏమన్నా ఇది సరిగ్గా లేదు, వాస్తు తప్పందని తిప్పేస్తున్నారు? అవునా? ఏం జరుగుతుంది? ఏమి లేదు. యేసు నామమందు విశ్వాసం ఉంచి, సువార్తకు లోబడి, యేసు నా కొరకు భూమి మీదకి వచ్చాడు, యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య నా కొరకే రక్తం చెందించాడు, యేసయ్య నా కొరకే సమాధి చేయబడ్డాడు, ఆయన మరణం గెలిచి తిరిగి లేచింది నా కొరకే, ఆయన ఒకరోజు తిరిగి రాబోతున్నాడు, ఆయన నామందు విశ్వాసం ఉంచి నన్ను తీసుకెళ్తాడు అని నువ్వు నమ్మితే చాలు. జస్ట్ బిలీవ్, కేవలం నమ్మితే చాలు, నమ్మితే చాలు. యేసు ప్రభు దగ్గరకు రావడానికి ఇది నాలో మనుషులకి ఎన్నెన్నో అడ్డాలు. కృప మీరున్నారే, మీరు దేవుని కృపకు ఎంత కృతజ్ఞత చెల్లించాలో అంటున్నాడు. తండ్రి యొక్క కృప అనుగ్రహించబడితే కానీ ఎవడునో నా యుద్ధకు. అర్థమవుతుందా? సుధాకర్ గారు మీరు వస్తారని నేను అనుకోలే అసలు. పవన్ చాలాసార్లు చెప్పాడు, అమ్మో రాడనా సుధాకర్ గారు రాడు అసలు, మొండిగా ఎన్నిసార్లు వెళ్తున్నా కానీ వస్తాడన్నాడు కానీ రావట్లేదు. కృప ఉంది మీ మీద, మీ అన్నయ్య చేసిన ప్రార్థన. నిశ్చయంగా కృప లేకపోతే ఎవరో రాలేం. కృప. అందుకని ప్రభువా నీకు వందనాలు. ఏదో ఉందని కాదు, ఆయన సన్నిధిలో కూర్చున్నావు నీవు, ఆయన రక్షణను అలంకరించుకున్నావు, ఆయన రక్షణను వస్త్రంగా ధరించుకున్నావు, ఆయన నీతిని ధరించుకున్నావు. నీవు భాగ్యవంతుడు. ఇంకా మిగతా ఉన్నా లేకపోయినా కంగారు పడవసలా, సంతోషంగా ప్రభువుని వెంబడించు. స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ అంటున్నాడు, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిన్నా నేను. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. గట్టి నిర్ణయం తీసుకున్నాడు, ఇక ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా చర్చి గడప, యేసు ప్రభు మాట అసలు అటేపు వెళ్ళనే. ఏం జరుగుద్ది? ఈ అనేకులు ఉన్నారే వెనుక తీసిన వాళ్ళు ఎక్కడుండి ఉంటారంటారు? ఇంకేముంది చెప్పండి, వేరే ఆప్షన్ ఉందా? ఇంక వేరే ఆప్షన్ లేదు. యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం, నమ్మకపోతే నరకం. ఇంకేమి లేదు. మేమండి రెడ్లు కులం అండి, రెడ్లు అయితే ఏం లేదు, ఇంకోటి అయితే లేదు, ఇక ఏమి లేదు. నిన్ను రక్షించదు అది, నిన్ను రక్షించదు అది. నీ కులం నిన్ను రక్షించదు, నీ మతం నిన్ను రక్షించదు, ఏ మనుష్యుడు నిన్ను రక్షించడు. యేసు యేసు ఆయన పేరే రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది ఊరకే వెళ్ళిపోతారు వెనక్కి, ఏదో కారణం చెప్పి. ఏం జరుగుద్ది? నష్టపోతావు, 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 నష్టపోతావు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇదేదో పాస్ట్ గారికి ఏదో వస్తుంది అనమాట, ఏదో దొరుకుద్ది అనమాట, అందుకని ఆయన ఓ తాపత్రయపడుతున్నాడు. ఏమి దొరకదు. ఒక రక్షణ పొందిన వ్యక్తి, కృప పొందుకున్న వ్యక్తి, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి ఉండలేడు. ఒక వ్యక్తి నశించిపోతుంటే, ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోతుంటే, ఒక వ్యక్తి దేవుని నమ్మకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ఉండలేడు. ప్రార్థన చేస్తాడు, అవకాశం ఉన్నంతవరకు సువార్త చెప్తాడు, కన్నీరు గారుస్తాడు, ప్రభువా కృప చూపయా అని వేడుకుంటాడు. దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే, కేవలం అతడు రక్షణ పొందాడు, యేసు ప్రభువుని రుచి చూశాడు, అంతే. అంతకు మించి బెనిఫిట్ ఏముండదు. కొద్దిమంది అనుకున్నారు ఏదో పాస్ట్ గారు అందరిని పోగేసుకుని డబ్బులు ఏముండి చెప్పండి. చాలాసార్లు మీతో చెప్పాను, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం చాలు, డబ్బులు కొరకైతే చాలు, చాలు. అనేకులు మరి ఎన్నడూ ఆయనను చూసారా? వాళ్ళు కూడా తీర్మానం తీసుకున్నారు. ఎట్లాంటి తీర్మానం తెలుసా? గొట్టు తీర్మానం. ఎట్లాంటి గట్టిది ఇది? ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇంకెళ్ళొద్దకి. అసలు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, చావో రేవో ఇక్కడే బతుకుతాం, కానీ చచ్చిపోదాం కానీ ఇక యేసు ప్రభు దగ్గరికి మాత్రం ఏం జరుగుద్ది చెప్పండి? ఒక కొంగ అంట చెరువు మీద వెలిగిందంట. చెప్పండి, ఏం జరుగుద్ది చెప్పండి? చెరువు మీద వెలిగితే ఏం జరుగుద్ది? అంతేగా. చెరువు ఏమన్నా కష్టపడద్దంట? చెరువుకి ఏమన్నా నష్టం వస్తుందంటారా? వచ్చి తాగి వెళ్తూ ఉంటాయి, అంతేనా? అర్థమవుతుందా? పరిశుద్ధ రాజయ్య గారు చెప్తారుగా, మంచి కూర ఉన్నప్పుడల్లా అలిగేవాడంట ఆయన. అప్పుడు రోజుల్లో కోడిగుడ్డు కూర అంటే మంచి కూర. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కోడిగుడ్లు పెట్టాక మొహమట్ట పెట్టి చూస్తున్నారు, కానీ ఇదిగో పెంకులో అది కూడా ఇట్ట తోడుకు అట్ట పెంకులో ఉన్న కొంచెం తెల్లది ఏదన్నా ఉంటే మిగిలితే దాన్ని కూడా నాకు తినేవాళ్ళం లాక్కొని. అప్పుడు రోజుల్లో చెక్కలే. ఏ చెక్కలో? అర్థమవుతుందా? ఆ రోజులు అంతే. అయ్యగారు చెప్తా ఉండేవాడుగా, చెప్తాడు ఏంటంటే, పడుకునేవంట అలిగి ఏదో ఒకటి చెప్పుకుంది, మంచం పడుకుంటే ఈలోపు చిన్నోడో పెద్దోడో ఆ చెక్క తినేసేవాడంట. సరే ఆకలి వేస్తుందిగా, ఎంతసేపు ఉంటాడు? మాడద్దుగా కడుపు. లేచి చూస్తే ఇంకేమో నీ మొహం దరిద్రం రాసిపెట్టింది, ఆ చెక్క పోయింది, నీ మొహం ఏదో పులుసేసి తిని, అంతే. ఎవరికి నష్టం? ప్రభువుని విడిచిపెడితే ఎవరికి నష్టం? మీ మీద అలిగి నేను సేవ మానేస్తే ఎవరికి నష్టం చెప్పరండి? మాట వింటలేదని, ఏంటి ఈ సేవ ఎందుకండి, ఈ గోళ నాకు వద్దులేండి, చేయలేదండి, ఈ భారం నాకెందుకు వచ్చింది, హాయిగా విశ్వాసిగా ఉండి దశంభాగం పాస్ట్ గారికి ఇచ్చి ప్రశాంతంగా ఉంటే కడుపులో నీళ్ళు కదలకుండా ఉంటాయండి, ఈ టెన్షన్ నేను ఎక్కడ పడుతుందండి అనుకుంటే ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం అంటే నాకే. అర్థమవుతుందా? ఇది పరలోక రాజ్య మార్గం.
స్తోత్రం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవం. ఇది దేవుని పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. ఇది దేవుని పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. ఇంటే పరలోకము, మనసుంటే నిత్య జీవం. ఇంటే పరలోకము, మనసుంటే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మా నాన్నగారు చెప్పేవాళ్ళు, రక్షణ పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత పసిపిల్ల దేహం వల్లే దేవుడు చేస్తానంట. నేను చాలాసార్లు మీతో చెప్తాను, మా నాన్నగారు రెండవ వివాహం జరిగే టైంలో, జరిగిన తర్వాత ఫోటోలు ఉంటాయి. చాలా 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 అంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఆయన. చాలా మంది వచ్చారంట, ఒరేయ్ ఇదిగో ఈ పిల్లని ఇస్తాం, మా పిల్లని ఇస్తాం, మా పిల్లని ఇస్తాం, ఎంత ఇస్తాం అంత ఇస్తాం. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభుని నమ్మిన బిడ్డను తప్ప మరి ఎవరిని చేసుకోను. ఏమర్థమైంది ఆయనకి? యేసు ప్రభు గురించి అర్థమైంది. ఏం చదువుకున్నాడు? చదువుతో పని లేదు. అర్థమవుతుందా? విశ్వసించేవారు ఉన్నారు, విశ్వసించని వారు కూడా. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు ప్రసంగాలు విన్నా, ఎన్ని సంవత్సరాలు బోధ వినబడుతున్నా ఏ మాత్రం అర్థం కాకుండా, విశ్వసించకుండా, లోబడకుండా, అంగీకరించకుండా బ్రతికే వాళ్ళు లేరా? ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుందండి. చర్చి పక్కనే ఉంటారు, ఎప్పుడు ఏమైనా పడుతూ ఉంటాయి కదా. బుధవారం కూటం పెడతారు, శుక్రవారం కూటం పెడతారు, శనివారం కూటం పెడతారు, ఆదివారం కూటం పెడతారు. ఎప్పుడు మైక్లో పాటలను పడతాయి, దేవుని మాటలను పడతాయి, కానీ ఎక్కదో. లోపలికి వచ్చే నిర్మయ గారు ఖాళీ ఉంది, రండి రండి. అర్థమవుతుంది మీకు? కృప కదా, కృప కదా. దేన్ని బట్టి వెనకపోవాలి చెప్పండి? యేసు నామమందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఇందులో ఏమీ డౌటు లేదు. పైన చదవండి, 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. విశ్వసించని వానికి నిత్య జీవము లేదు, విశ్వసించని వానికి నిత్య జీవం లేదు. చదవండి, 3వ అధ్యాయం 36వ వచనం, యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద. చూసారా? విధేయత చూపకపోతే నష్టపోతావు సహోదరుడా. ఉగ్రత, దేవుని గొర్రెపిల్ల ఉగ్రతను తాళగలిగిన వాడు ఎవడు అంటాడు ప్రకటన గ్రంథంలో. అబ్బో, దేవుని ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీ అందం అక్కరకు రాదు, నీ బంధువులు అడ్డుపడరు, వాడికి ఆ తిప్పలేపు ఉంటాయి. అర్థమవుతుందా? అందరూ రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు, అంగలారుస్తారు, కేకలు, బొబ్బలు. ఆ దినం భయంకరం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ వీరున్నారే అనేకులంట వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలేదని ఉన్నారా? బా అడుగుతున్నాడు ప్రభు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? నేను ఈ మాట చదువుతుంటే మధ్యాహ్నం నాకు ఆరాధన అయిన తర్వాత ఈ తలంపు వచ్చింది నాకు. నయోమి ఉంది కదా రూతు గ్రంథంలో, నయోమి ఎంతమంది కొడుకులు నయోమికి? 2 కొడుకులు.
ఇద్దరు కొడుకులు మగలోను. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసింది. ఎక్కడ? మోయాబు దేశంలో. పెద్ద కోడలి పేరు అమ్మా చెప్పండి, ఓర్ప. రెండవ కోడలి పేరు రూతు. దురదృష్టం అంటారో మరి ఏమంటారో, మొత్తానికి భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఈలోపు బెత్లెహేము నుండి వచ్చిన ఈమెకు బెత్లెహేములో కరువు పోయింది, దేవుడు దర్శించాడు, మంచిగా పంటలు పండుతున్నాయి, తినడానికి ఆహారం దొరుకుతుంది అని తెలిసి బెత్లెహేము వెళ్ళడానికి బయలుదేరింది. అప్పుడు ఇద్దరు కోడలతో అంటుంది, నా కుమార్తెలారా, స్తోత్రం, హల్లెలూయా, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోండి? మీ మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి. మీరు ఇప్పటి వరకు నాతో పాటు, భర్త చనిపోయినా కానీ మీ తండ్రి ఇంటికి వెళ్ళకుండా నాతో పాటే ఉన్నారు ఇప్పటి వరకు. నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోతున్నాను, మీరు మీ ప్రాంతానికి, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఏ ఉద్దేశం అంటే కేవలం మేలు చేయాలనే ఉద్దేశమే. నేను ఎట్లాగో భర్తను పోగొట్టుకున్నాను, మోడు బారిపోయిన చెట్టులాగా ఉన్నాను, మీరన్నా మీ తండ్రి ఇంటికి వెళ్తే మీ తల్లిదండ్రి మిమ్మల్ని బాధ్యతగా చూసుకుని మరలా వివాహం చేసి మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, వెళ్ళిపోమని చెప్పింది. వెళ్ళిపోమని చెప్తే ఓర్ప అంట ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందంట. రూతు గురించి రాయబడిన మాట అసలు భలే ఆశ్చర్యంగా ఉంటుందండి. అంటుంది, నా వెంబడి రావద్దనియు, 16వ వచనం, రూతు ఆమెను వదిలిపెట్టట్లా, ముద్దు పెట్టుకుని నీవు కూడా వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళట్లా. అప్పుడు నయోమి అందే, ఇదిగో నీ తోటి కోడలు, తోటి కోడలేనా, తోటి కోడలు తన జనుల దగ్గరకు, తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, నువ్వు కూడా ఆమెతో పాటు వెళ్ళిపో, సూట్ కేసు సర్దుకుని, బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపో అమ్మా అంటే, రూత్ అంటుంది, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడతాను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను 18వ వచనంలో అంటుండే, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు ఏంటంట కుదిరిందంట. మనస్సు ఏమైంది? కుదిరిందని నయోమికి తెలిసిందంట. ఇకేం మాట్లాడలేరా? స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు యేసు ప్రభుని. ఇక్కడ ఈ నయోమి ఉందే, కోడలిద్దరిని వెళ్ళిపోమంటుంది. వెళ్ళిపోండి అమ్మా. ఓర్ప మంచి కోడలా కదా? అత్తగారి మాటని వెళ్ళింది. శరీర రీతిగా, భౌతిక రీతిగా మంచామే, కానీ ఆమె అంతవరకే. కానీ అత్త మాటను మించి నేను వెళ్ళిపోను, నేను తప్పో ఒప్పో జరిగింది, నీ కొడుకుని వివాహం చేసుకున్నా, చనిపోయాడు, నీ దేవుని గురించి నాకు అర్థమైంది, నీ దేవుడే నిజమైన దేవుడని నాకు తెలిసింది, కాబట్టి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు వెళ్ళే చోటకే నేను వస్తా, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళేది లేదు. ఇది మనం తీర్మానం. స్తోత్రం. 18వ వచనంలో చదివించుకుందాం అన్నమాట. తన మనసు కుదుట పడిందంట, కుదురుకుందంట. మనసు ఏమవ్వాలి మీకు చెప్పండి? కుదురుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం కోడి పందాలకు వెళ్తే మనసు కుదురుకున్నట్టు కాదు. ప్రభువా కృప చూపు నాయన, రేపు నుంచి వెళ్తున్నానయ్యా. ఎక్కడికే? అసలు ఇకంటే నెంబర్ 1 అండి, 15 సంవత్సరాల జీతం కోడి పుంజుల్లో సీనియర్ అండి, ఏది వేస్తే అది గెలుస్తుంది అనుకుంటావా? నువ్వు అక్కడికి వెళ్ళు, ఖచ్చితంగా అది ఓడిపోతే అప్పుడు అడుగు. యోనా ఎక్కడుంటే అక్కడ తుఫాన్లే, అంతా నష్టమే. కారణం ఏంటి?
మనం ఏమనుకుంటాం, కొద్దిమందికి లోపల ఉంటుంది వెళ్ళాలని, పైకి అడిగితే తిడతాడని భర్త అట్లా చూస్తారు. ఎప్పుడైతే అమ్మ సెలవులు వస్తున్నాయిగా వెళ్ళు అన్నారు అనుకోండి, ఎక్కడికే స్తోత్రం, నా ప్రార్థన విన్నావు ప్రభువా, నాయన నీకు వందనాలయ్యా, అంతేనా కృపవరం. అంతేగా అనిపిస్తుంది లోపల. బయటకు అడిగితే ఎప్పుడు ఇంతేనా, వెళ్తామేనా, ఇంతేనా, పెళ్ళి ఎన్నాళ్ళైంది, అది ఇది అంటాను అనుకోండి, ఎందుకు వచ్చి నీ గోళ అడగకుండా ఉంటే పోలా, ప్రభువా కృప చూపుదని అడుగుతున్నాం అనుకోండి, లోపలే మనసులో ప్రార్థన చేసుకుంటాం. వెళ్ళిపోమనగానే ఏమనిపిస్తుంది, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడంట ప్రభు శిష్యుల్ని. ఎవరో 12 మంది శిష్యులు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ 12 మంది ఉన్నారంట, వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలా. అర్థమవుతుందా? మెజారిటీ ఏం చేశారు, వెళ్ళిపోయారు. మెజారిటీ ఏది చేస్తే చేయకూడదు, నువ్వు ఏది శ్రేష్టమైందో అది చేయాలి. అందరూ అట్లా చేస్తున్నారండి, నేను కూడా చేద్దాం అనుకున్నానండి. చేయకూడదు అట్లా. ఎవరు చెప్పారు నీకు? మెజారిటీ ఏది చేస్తే అది రైట్ అవుద్ది లోకంలో, కానీ దేవుని దగ్గర అది కాదు. అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్పాడో అది చేస్తే అది నీకు క్షేమం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఈ మాట అడిగినప్పుడు, ఈ ప్రశ్నించినప్పుడు పేతురు గారు మాట్లాడుతూ అంటాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసు ప్రభు ఎవరు చెప్పండి? కాలక్షేప కబుర్లు చెప్పేవాడు కాదు, కమ్మగా మాట్లాడతాడండి. అంతవరకే కాదు, ఈయన మాటలు నిత్య జీవాన్ని కలిగించేవి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. జీవం ఉంది ఈ భూమి మీద మనకు కదా, మనం ప్రాణంతో ఉన్నాం, ఊపిరితో ఉన్నాం, జీవం కలిగి ఉన్నాం. కానీ ఈ ప్రాణం నిత్య జీవంలో ఉండాలి. అర్థమవుతుందా? నిత్య జీవపు మాటలు గలవాడు నీవే. నీవే అంటే అర్థం ఏంటి? నిత్య జీవ మాటలు ఎక్కడ దొరుకుతాయి? మీరు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా, యేసు దగ్గర తప్ప మీకు నిత్య జీవపు మాటలు ఎక్కడా దొరకవు. దేవుని మందిరంలో తప్ప నిత్య జీవపు మాటలు మీకు ఎక్కడా దొరకవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కొద్దిమంది తిరుగుతున్నారు, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి అక్కడ తిరిగి అడు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అడు తిరిగి తిరుగు నీ ఇష్టం, తిరుగు. దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, తిరుగు నీ ఇష్టం. కానీ నిత్య జీవాన్ని మాత్రం నీవు యేసు దగ్గర మాత్రమే పొందుకుంటావు. స్తోత్రం, హల్లెలూయా. మీరండి బ్రతికించే మాటలు మాట్లాడాలి. ఒకడు వచ్చాడు, యోబు గారు ఒంట్లన్నీ చచ్చిపోయినాయి యోబు గారు. ఏంటి నువ్వు అక్కడ వచ్చావేంట్రా? నేను ఒక్కడనే బతికా, ఈ దరిద్రం కబురు చెప్పుకోతాకి నువ్వు కూడా సావరా దరిద్రుడు అని అనుకుంటుంటాడు యోబు. ఇక ఆడు వచ్చాడంటే ఏం చెప్తాడు అనమాట, సావు కబుర్లే, మంచి మాటలు. కొద్దిమంది ఉన్నారు ఎప్పుడు అంతే, తిరుగుబాటు చేసే మాటలు, దేవుని సేవకులకు వ్యతిరేకమైన మాటలు, యేసయ్య మనసును నొప్పించే ఇవే మాట్లాడుకుంటారు. ఏముంటుంది ఉపయోగం? హల్లెలూయా. జీవ మరణములు నాలుక వశం అన్నాడు. జీవం నీ నోట్లో పెట్టాడు దేవుడు, మరణం కూడా నీ నోట్లో పెట్టాడు. కానీ నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది? యేసు దగ్గర ఉంది. స్తోత్రం. పేతురు గారు అంటున్నాడు నీవే. అసలు పేతురు అండి గబగబా మాట్లాడతాడు అనుకుంటాం, కానీ మన వాళ్ళు కూడా చెప్తారు తెలుసా, గబగబా మాట్లాడేవాడంట ఆడి గురించి కంగారు పడవసలేదంట. అట్లా ఉంటారు చూసారా? అమ్మో యేసు రక్తమే ఎవరాళ్ళు? ముంగిదమ్మా, ముంగిది అంటారు చూసారా? ముంగిదంటే ఏంటి? మాట్లాడదు, కోపాన్ని ప్రదర్శించదు, ప్రేమను ప్రదర్శించదు, ఏం అటు చూస్తా. మహా డేంజరు. అసలు మెతకమ్మ పిల్ల, నోరు తెరిస్తే మాటలే రావమ్మా, చేసుకో తర్వాత తెలుస్తుంది నీకు. యేసు రక్తమే. కొద్దిమందిగా ఏం మాట్లాడరు. పేతురు గారు ఉన్నాడే, యేసు ప్రభు ఏం అడిగితే అది
ఏంటో మరి అక్కడ దూకేస్తాడండి. స్తోత్రం. హల్లెలూయా. విజయమ్మ గారు ఉండేవాళ్ళు కదా, అసలు ఏదంటే అది గబగబా పరిశుద్ధరాజు గారు అనేవాళ్ళు, అమ్మ నువ్వు ఉంటే నాకు సగం బలం అనేవాడు. టక మాట్లాడతా. కొద్దిమంది ఏమంటారు అట్ట చూస్తూ ఉంటారు అంతే, కళ్ళల్లోనే ప్రాణం పోయింది అన్నట్టుగా. ఏం నిజంగానే ఉందా పోయిందా అనుకోవాలి మనం, భయపడి ఊపి అమ్మ ఉందలే పోనే దేవుని స్తోత్రం. అట్లయినా చెప్పండి. పేతురు గారు అన్నాడు, నీవే అసలండి యేసు ప్రభు గురించి ఎన్ని విషయాలు చెప్పాడో పేతురు. స్తోత్రం. ఒక చోట అంటాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అంటాడు. ఎవరు యేసు ప్రభు అంటే ఎవరు అనుకున్నారు? నన్ను గురించి ప్రజలేం చెప్పుకున్నారంటే, నీవు దేవుని కుమారుడు, వడ్లవాని కుమారుడు కాదు నువ్వు, మరీ కుమారుడు కాదు నువ్వెవరో తెలుసా? దేవుని కుమారుడు. స్తోత్రం. అర్థమవుతుందా మీకు దేవుని సంగతులు? అర్థమవుతుందా? దైవికమైన కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు. అర్థమవుతుందా? వెనకాలండి మౌనంగా ఉండి అట్లా ఉంటే ఏం ఉండదు. ఇప్పుడు మీకు అర్థమైందా అన్నాం అనుకోండి, అర్థమైందనో అర్థం అవ్వలేదనో. నచ్చిందా అన్నాం అనుకోండి, నచ్చిందనో చెప్పరండి. కొంతమంది ఏం మాట్లాడరు. బట్టలు కొట్టి తీసుకెళ్తామో కొనుక్కోమని చేరని, మనకు ఒక్కోసారి బాగుంది, అది నచ్చిందో బాగాలేదో చెప్పాలా ఏదోటి ఆడ చూస్తూ ఉంటారు. సర్లే ఎందుకు వచ్చింది, నచ్చినట్లేదు లే పద ఇంకో చోటుకి పద అని ఫ్యాన్సీ చీరల దగ్గరికి, పట్టు చీరల దగ్గర ఇక్కడ కొంచెం బలు వెలుగుద్ది. కొద్దిమందికి డబ్బుల్ని బట్టి మన వాళ్ళు కూడా ఏం చెప్తారు, వాళ్ళు కూడా నీకు ఎంతలో కావాలమ్మా చెప్పు ముందు. భర్త కనుక 500 అన్నారు అనుకోండి, స్తోత్రం ప్రభా, నాయన మా ఆయనకి మారు మనసు ఇవ్వు ప్రభా, 500లో చేరేయండి నాయన, ఎక్కడున్నాం ప్రభా మేము అసలు. ఏదో ఒకటి మాట్లాడాలొద్దా? మందిరంలో కూడా మీరు యాక్టివ్గా ఉండాలి. స్తోత్రం. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అనవసరమైన వాటిలో వద్దు చురుకుదనం. దేవుని కార్యాల్లో దేవునితో మాట్లాడే విషయంలో చురుకుగా ఫస్ట్ రెస్పాండెంట్గా మీరు ఉండాలి, మొట్టమొదట మాట్లాడేవాడిగా. స్తోత్రం. 12 మందిలో ఎవరు మాట్లాడుతున్నారు ముందు? అర్థమవుతుందా? నేను బీఈడీ చదువుకునేటప్పుడు 2006లో, అప్పటికి నాకు ఇంకా వాక్యం మాట్లాడడం తెలియదు. అప్పటికి ఇంకా నేను చర్చిలో కూడా వాక్యాలు చెప్పట్లా. నుంచి ఏదన్నా మాట్లాడాలంటే కాళ్ళు చేతులు తడిసిపోయాయి, వణికిపోయాయి, అరచేతులన్నీ చెమటతో తడిసిపోయాయి, ప్యాంట్ అంతా తడిసిపోయేది, సొక్కా అంతా తడిసిపోయేది. ఇక కష్టపడి కాదు, నిలబడి టెన్షన్ వచ్చేసి అప్పుడు నేను అనుకున్నా, ప్రభా ఇది పోగొట్టుకోవాలి, నేనే పోగొట్టుకోవాలి అనుకుని బీఈడీ చదివేటప్పుడు ప్రతి సెమినార్కి నా పేరు ఇచ్చేవాడిని. ఇదిగో పలానా టాపిక్ మీద రేపు సెమినార్ జరుగుతుంది, మాట్లాడాలి, ఎవరు మాట్లాడతారు రాసేయండి, నా పేరు రాసేయండి. ఏదో ఒకటి ప్రతి సెమినార్కి. మనకు ప్రైజ్ వచ్చింది రాదని తర్వాత సంగతి. ముందు అసలు ఈ బీఈడీ అయ్యే సంవత్సరంలో స్టేజ్ ఫియర్ పోవాలి అనుకోవాలి జగదీష్, అంతే తప్ప అట్ట కూర్చోకూడదు, పోవాలి అనుకున్న అంతే. నమ్మండి, దేవుని మహాకృపలో పోయింది. నా గురించి మీలో చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళకైతే తెలుసు, నేను అసలు విపరీతమైన సిగ్గు, అల్లరి చేసేవాడిని, కానీ సిగ్గు. మనుషులు మాట్లాడాలన్నా, మనుషుల్లో తిరగాలన్నా. అర్థమవుతుందా? ప్రహర్షిత్ అనుకున్నాడు, నాకు వచ్చింది అది అనుకున్నాడు అట్ట అన్నాడు. నేను మీకేం చెప్తున్నా, మాట్లాడాలి, విషయం చెప్తేనే కదా. ఇప్పుడు మేమే ఉన్నాం, మాతో ఏమన్నా మీరు చెప్పుకుంటే విషయాలు తెలుస్తాయి. మీరు అడగొచ్చుగా, ఏమని అడగను? ప్రభు అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసయ్య ఎవరు చెప్పండి, ఎవరు? కొంపలు కూల్చే మాటలు గలవాడు కాదు ఆయన, మనుషులు నెత్తి మీద చేయబెట్టి భస్మం చేసే మాటలు కాదు ఆయన, నిత్య జీవపు మాటలు. స్తోత్రం. హల్లెలూయా. యేసు నిత్య జీవ ప్రదాత. హల్లెలూయా. ఆయన అడుగు పెడితే నిత్య జీవం, ఆయన నోరు తెరిస్తే నిత్య జీవం, ఆయన మాట్లాడితే నిత్య జీవం.
హల్లెలూయా. ఆయన వచ్చిందే పరలోక రాజ్యాన్ని మనం తీసుకెళ్ళటం కోసం, అంతే తప్ప ఏదో ఈ లోకంలో చెప్పండి అప్పులు తీర్చేసి 1 ఎకరం పొలం కొనిపించి పెద్ద డాబా కట్టించి చెప్పండి పిల్లలు పెళ్ళిళ్ళు చేసి అయ్యాక పిల్లలు పుట్టించి అందుకోసమే కాదు ఆయన వచ్చింది, నిన్ను నిత్య జీవం కోసం. యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. యేసు ప్రభు నోరు తెరిచి యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, మార్కు 1:14 చదువుతున్నాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు. ఏం ప్రకటిస్తున్నాడంటే ఆయన? దేవుని రాజ్యం. ప్రియమైన వాళ్ళారా, గుర్తుపెట్టుకోండి, ఈ భూమి శాశ్వతం కాదు, ఈ రాజ్యం శాశ్వతం కాదు, ఈ మట్టి శాశ్వతం కాదు. అర్థమవుతుందా? పరలోక రాజ్యం ఒకటి ఉంది, దేవుని రాజ్యం ఒకటి ఉంది. మనిషిని దేవుడు నిత్యత్వం కొరకు చేశాడు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముచ్చట కొరకు చేయలా. మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ఎటర్నిటీ, ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వం కొరకు మనిషి చేయబడ్డాడు. దేవుడు నిన్ను తనతో పాటు యుగాయుగాలు ఉంచుకోవడానికి దేవుడు చేసుకున్నాడు. అపవాది చేత మొట్టమొదటి మానవుడైన ఆదాము మోసగించబడి నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ నిత్యత్వాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. అందుకే యేసు ప్రభుని గురించి అంటున్నాడు ఇతడు, యేసు నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం చెప్పండి, చెప్పండి. ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? యేసు దగ్గర మాత్రమే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మనకు నిత్య జీవం ఇవ్వడం కొరకే ఆయన మరణించాడు. మనల్ని నిత్యత్వంలో బ్రతికించడం కొరకే ఆయన కలువరి సిలువలో చనిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు ఎవరనుకుంటున్నావు? పేతురికి అర్థమైంది, అంటున్నాడు, ప్రభువా ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? ఎవరున్నారు ప్రభువా? మాకున్నదంతా విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. మేము ఎవరిని వెంబడిస్తున్నాం? నిన్ను వెంబడిస్తున్నాం. ఎందుకు వెంబడిస్తున్నాం? నీవు నిత్య జీవపు మాటలు కలవాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనకు సమస్యలు ఎల్లకాలం ఉంటాయి కదా. పిల్లలు లేనప్పుడు ఏమడుగుతాం? పిల్లలు పుట్టాలని అడుగుతాం. అయ్యాక చదువుకోవట్లేదు, అయ్యా స్కూల్కి వెళ్ళట్లేదు, ప్రార్థన చేయి. చదువుకున్నాడు, మంచి ర్యాంక్ వచ్చింది. తర్వాత ఏంటి? ఐఐటీలో సీట్ వచ్చింది కానీ చదువుకున్నాడు కానీ జాబ్ లేదయ్యా, ప్రార్థన చేయి, జాబ్ వచ్చింది. తర్వాత మ్యాచ్లు రావట్లేదయ్యా. ఆడపిల్లలందరికీ శుభవార్త ఏంటి తెలుసా? మీకోసం ఎత్తుక్కుంటూ వస్తారు పిల్లలు. ఇప్పుడు నేను ఇందాక ఎక్కడ చూసాను న్యూస్ ఛానల్స్లో, అసలు ఆడపిల్లలు డిమాండ్ చేస్తున్నారంట, ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా, అయితే వద్దు తీసేయి అన్నారంట. ఏంటి? పెళ్లి సంబంధాలకంట. ఆడపిల్లల డిమాండ్లు అంట, మగపిల్లల డిమాండ్లు కాదు. ఇప్పుడు యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఏంటి? పెళ్లి కొరకు. పెళ్ళి అయిన తర్వాత ఒక కాయ అయ్యా, ఏంటి? బీరకాయ, సొరకాయ. ఇంతేనా జీవితం? ఇంతేనా జీవితం? ఇది కాదు జీవితం. మనిషి నిత్యత్వం కొరకు సృష్టించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవించినంత కాలం నీకు ఏదో సమస్య ఉంటుంది. అయ్యా మోకాళ్ళు నొప్పులయ్యా, గుజ్జు అరిగిపోయింది అన్నారయ్యా. ఉంటాయా? ఉంటాయి. మానవ జీవితంలో ఇవన్నీ ఉంటాయి. ఎన్నున్నా, ఎన్ని కలిగి ఉన్నా నీవు యేసు ప్రభు లేకపోతే నీకు నిత్య జీవం లేదు, 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 లేదు. ప్రభువా ఎవరి యొద్దకు వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా,
చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నీవే దేవుని పరిశుద్ధుడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే రక్షకుడవు, నీవే దేవుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే పరిశుద్ధుడవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు, యేసు తప్ప వేరొక పరిశుద్ధుడు లేడు. ఆయన వంటి పరిశుద్ధత ఎవరికీ లేదు. ఆయన నిత్య జీవ ప్రదాత, మోక్షమునిచ్చేవాడు. ఆయన దైవరాజ్యము నుండి దిగివచ్చి మనలను దైవరాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి వచ్చినవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించావా? ఎరిగి ఉన్నావా? నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు యేసు? ఆయన నిత్య జీవపు మాటలు గలవాడు. ఆయన దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. స్తోత్రం. హల్లెలూయా. హీ ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. పవిత్రత అనే పదం వాళ్ళ ఎందుకో బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుడు, పరిశుద్ధత, పరిశుద్ధ గ్రంథం. స్తోత్రం. హోలీనెస్, హోలీనెస్. యేసు ఒక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు, మహనీయుడు. నిర్గమకాండంలో ఒక మాట చూడండి. నిర్గమకాండం 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి 15:11 పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు, మహనీయుడు. He is holy, He is holy, He is holy. హల్లెలూయా, హల్లెలూయా. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు లేనివాడు ఆయన. ఆ జన్మ బ్రహ్మచారి ఆయన. హల్లెలూయా. ఆయన జన్మ పరిశుద్ధత, ఆయన జీవితం పరిశుద్ధత, ఆయన మరణం పరిశుద్ధత, ఆయన సమస్తం పరిశుద్ధత. పరిశుద్ధత తప్ప అందులో ఇంకేమీ కనపడదు ఆయన జీవితంలో. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. హల్లెలూయా. నీ వంటి వాడు ఎవడు? ఎవడు? ఏం విశ్వసించావు ప్రభువుని? నువ్వు ఏమి ఎరిగి ఉన్నావు నువ్వు ప్రభువుని? ప్రభు అంటే ఏంటి చెప్పండి? మన వాళ్ళకి ఏమర్థమైందంటే ఆ కులాల దేవుడు, ఈ తెల్లవాళ్ళ దేవుడు, అది వాళ్ళెట్ట ఏళ్ళెట్ట, ఇదే తప్ప అంతకుమించి ఏమీ తెలియదు. మళ్ళీ అంతా తెలుసు నాకు. మీ గురించి తెలుసో, మీ దేవుడి గురించి తెలుసు అంటాడు. మళ్ళా ఏం తెలుసు? నీ గురించి తెలుసా ముందు నీకు? ఎవరు యేసు చెప్పండి. రాజోవయ్య గారు రాశారు, ఎవరి యేసని అడిగేవో, ఎవరు లే అని వెళ్ళేవో, ఎవరి యేసని అడిగేవో, ఎవరు లే అని వెళ్ళేవో. యేసే మార్గం, యేసే సత్యం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, కాదు చోద్యం. ఇదే మా సాక్ష్యం నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. హల్లెలూయా. ఎవరో వెళ్ళిపోయారని, ఎవరో ఏదో అన్నారని,
నువ్వు ప్రభుని విడిచిపెడతావా? నీకు అంతవరకే విశ్వసించావు కదా, నీకు ప్రభు గురించి అంతవరకే తెలుసని. పేతురుకి ఎరిగి ఉన్నాడు కాబట్టి, పేతురు నిజంగా విశ్వసించాడు కాబట్టి, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం చెప్పండి. మీలో ఎవరికైనా ₹1,00,00,000 ఇచ్చి యేసు ప్రభు దేవుడు కాదంటే చెప్పగలరా? చాలామంది అనుకుంటే బలవంతంగా మార్చేస్తున్నారు. అది ఎవడు మార్చలేడు. అట్ట మార్చేయటం మొదలెడితే ఇక ప్రజలు కాదు వీళ్ళు, మనుషులు కాదు వీళ్ళు, గొర్రెల కింద లెక్క. ఎవడిని మార్చలేడు. ఎవడిని మార్చలేడు. సత్యం ఎరిగితే, సత్యం అర్థమైతే, మనోనేత్రాలు వెలిగించబడితే, వాస్తవం ఏంటో తెలిస్తే, నిజమేంటో అర్థమైతే యేసు ప్రభువుని కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తారు. హల్లెలూయా. ఎవడో ఏదో అన్నాడని పరిగెత్తడు, ఎవడో ఏదో అన్నాడని వదిలిపెట్టాడు. అర్థమవుతుంది? నీకు అర్థం అవలా, వదిలేసామంటే అర్థమని తెలుసా? నీకు అర్థం అవలా. పేతురు అన్నాడు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. ఐ నో దట్, నాకు తెలుసు నువ్వెవరవో, కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాం. యేసుప్రభు అంటే నీకేం తెలుసు? ఏం అర్థమైంది నీకు? పేతురికి అర్థమైనట్టుగా నీకు అర్థమైతే యేసు ప్రభుని విడిచిపెట్టవు. స్తోత్రం. రూతుకు అర్థమైనట్లుగా నీకు కూడా అర్థమైతే చెప్పండి, నువ్వు కూడా చెప్తావు, ఇదిగో యేసు ప్రభువే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరి నా జీవితకాలంలో ఎవరిని సేవించను, ఎవరిని వెంబడించను. ఏం అర్థమైంది నీకు? ఏం ఎరిగి ఉన్నావు నీవు? ఎంతవరకు నీవు ఎరిగి ఉన్నావు? ఎంతవరకు నీవు జ్ఞానం కలిగి ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయి. బాధాకరమైన సంగతి ఏంటంటే, క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా నిత్య జీవాన్ని గురించి ఎరిగి ఉండట్లా. నిత్య జీవం. బెల్లోడికి ఉద్యోగం అవసరమే, అప్పులు తీరడం అవసరం, దానికి మించి ఏం కావాలో తెలుసా? యేసు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ప్రభా, ఒకవేళ అప్పులు ఇలా ఉన్నాయి, నాకు ఇబ్బంది లేదు, కానీ ముందు రక్షణ పొందాలి ప్రభా, నీ దగ్గరికి రావాలయ్యా, నిత్య జీవం పొందాలయ్యా, చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడయ్యా, వెళ్ళడానికి వీలు లేదు ప్రభా. అడ్డుపడే వాళ్ళు అన్నారా? నరకం ఎంత ప్రమాదకరమైందో నీవు ఎరిగి ఉన్నావా? ప్రభు ఎంత ప్రేమ గలవాడో నీవు ఎరిగి ఉన్నావా? పరలోకం ఎంత శ్రేష్టమైన రాజ్యమో నీవు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉంటే నీ తలంపులు భిన్నంగా ఉంటాయి, నీ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి, నీ పోరాటం, నీ పరుగు, ప్రయాస భిన్నంగా ఉంటుంది. లోకస్తులు చేసినట్టుగా ప్రయాసపడవు, లోకస్తులు ఏడ్చినట్టుగా నువ్వు ఏడవు. నిత్యత్వం కొరకు ఆరాటపడతావు, నిత్యత్వం కొరకు పరుగులు తీస్తావు. ఎరిగి ఉన్నావా యేసుని గురించి? మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా? పేతురు అన్నాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఎక్కడికి వెళ్తాం కదా? ఊరికే పెళ్లిలో ప్రమాణం చేస్తారు, మరణము మనలో ఎడబాపు వరకు నేను నీకు భర్తగా ఉంటాను, నేను నా జీవితకాలం అంతా నీకు భారీగా ఉంటాను, యేసు రక్తమే జయం. ఉంటారా? ఓకే, చిన్న సమస్య వస్తే చాలు. అందుకనే మీ ప్రమాణాలను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. వివాహమైన వాళ్ళు అర్థం. నీ రోగంలో కూడా ఆమె నీకు భార్యే, నీ లేమిలో కూడా అతను నీకు భర్తే. నువ్వు ఆశించినంత సంపాదించకపోయినా అతను నీకు భర్త, అంతే. అది నువ్వు ఎరిగి ఉంటే అటు ఇటు తిరగవు, వ్యర్థమైన చోట్లకి పోవు, వ్యర్థమైన పనులు చేయవు, మనుషులకు అసహ్యం పుట్టించేట్లుగా బ్రతకవు. నువ్వు ఎరిగి ఉండాలి. సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నిత్య జీవ ప్రదాత ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే దేవాతి దేవుడు. నువ్వు ఎరిగి ఉంటే చెప్పండి, నువ్వు విశ్వసిస్తే ఇక ఆయన విడిచిపెట్టవు. ఎలాంటి పరిస్థితి వచ్చినా విడిచిపెట్టక వెంబడించే కృప ప్రభు మనకందరకు దయచేయునుగాక. పేతురు చెప్పండి, చనిపోవడం కూడా ప్రభు కొరకు చనిపోయాడండి. ఇదిగో యేసు ప్రభు దేవుడు కాదని చెప్తావా, బతికిపోతావు, లేకపోతే నేను చంపేస్తాం అన్నారంట. సిలువేసి చంపేస్తాం యేసు ప్రభులేగా అన్నారంట. నేను యేసు ప్రభు అంత గొప్పని కాదు, నన్ను తలకిందులుగా సిలువేయండి, చచ్చిపోతాను, కానీ యేసు ప్రభుని మాత్రం విడిచిపెట్టను. అర్థమవుతుంది? ఎక్కడికి వెళ్తాం ప్రభు అన్నాడే, ఎక్కడ దాకా వెళ్ళాడు యేసు ప్రభు కోసం? మరణం దాకా వెళ్ళాడు.
మరణంనైనా ఆహ్వానించాడు కానీ యేసు ప్రభువుని మాత్రం వదులుకోవాలా. కొంచెం పెళ్ళి అవ్వదని కంగారు పడిపోమహాడు. నీకు అవ్వదా అంటారు కొద్దిమంది, నీ పక్కన చేరి దరిద్రం మంద. నిశ్చయంగా ప్రభు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నిశ్చయంగా దేవుడు నమ్మదగినవాడు. నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకోండి. పేతురండి చనిపోయేంత వరకు వెళ్ళాడండి ప్రభుతో, చనిపోయేంత వరకు. ఎన్నో హింసలు అనుభవించాడు పేతురు, ఎన్నో హింసలు అనుభవించాడు. తలక్రిందులుగా సిలువ వేసి చంపేశారు. చచ్చిపోయాడు కానీ యేసు ప్రభు దేవుడు కాదని, పొరపాటున యేసు ప్రభు దగ్గరికి వచ్చానని కానీ అలా. ఎందుకంటే అతనికి తెలుసు యేసు ప్రభు ఎవరో. యేసు ప్రభు ఎవరో నీకు అర్థం చేయాలి. ఊరికి గుడ్డిగా వెంబడించి మాకు అర్థం చేసుకో. ఆయన ఎవరో, నేనెవరో, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఎక్కడికి వెళ్తాను చచ్చిపోయిన తర్వాత, ఏం జరుగుతుంది, ఇవన్నీ నీకు అర్థమైతే యేసు ప్రభువుని తప్ప ఎవరిని వెంబడించవు. ఈ మాటలు ప్రభు మన కొరకు దీవించును గాక. కడమట్టుకు యేసుని వెంబడించుదుము గాక. ప్రార్థన చేసుకుందాం.